రేపు ఫిబ్రవరి 1 శనివారం తదియ. ఫిబ్రవరి నెల తదియ శనివారంతో స్టార్ట్ అవ్వబోతుంది. రాత్రి 8 గంటల తర్వాత గుమ్మం పక్కన ఇది గిన్నెలో వేసి పెడితే చాలు, మీకు ఉన్న కష్టాలు కన్నీళ్లు పోతాయి, కోట్లు వస్తాయి, మీ జీవితం చక్కగా మారిపోతుంది. మీకు ఉండే కష్టాలు దరిద్ర బాధలు అన్నీ పోతాయి. గుమ్మాన్ని మన హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గుమ్మం విషయంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఇంటి గుమ్మం పైన కూర్చోకూడదు, అంతేకాకుండా ప్రవేశ ద్వారం మీద నిలబడకూడదు. ఇలా చేయటం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్మకం. పేదరికం ఇంట్లో తాండవిస్తుంది, ఇంట్లో డబ్బు ఖర్చవుతుంది. క్రమంగా అనేక రకాలైన దుఃఖాలు కుటుంబంలోని వ్యక్తులందరికీ కూడా కలవరపరుస్తూ ఉంటాయి. గుమ్మం మీద కూర్చొని లేదా నిలబడి ఆహారం తినకూడదు. ఇంటి గుమ్మం వద్ద నిలబడి లేదా కూర్చొని గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయరాదు. దీనివల్ల ఇంట్లో దరిద్ర నష్టం కూడా ఎదురవుతుంది. అలాగే బూట్లు చెప్పులు ఇంటి ముందు గుమ్మం వద్ద లేదా గుమ్మం ఎదురుగా వదలకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. అలాగే డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తవచ్చు. గుమ్మం ముందు లేదా గుమ్మం మీద కూర్చొని తినకూడదు. దీంతో ఇంట్లో గొడవలు, వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఇలాంటి పనులను గుమ్మం మీద లేదా గుమ్మం ముందు చేయటం వల్ల ఆ ఇంటి సభ్యులు ధన సమస్యలతో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇంటి మెయిన్ డోర్ గుమ్మంని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిరోజు పసుపు కుంకుమలు రాసి బొట్లు పెట్టుకుంటే ఇంట్లోని వారికి మంచి జరుగుతుంది. ఇక ఇంతటి ప్రాముఖ్యత విశిష్టత కలిగిన గుమ్మం పక్కన శనివారం రోజు రాత్రి 8 తర్వాత ఇదొక్కటి గిన్నెలో వేసి పెడితే చాలు, మీకు ఉన్న కష్టాలు కన్నీళ్లు పోతాయి, కోట్లు వచ్చి పడతాయని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాం. చాలామందికి విపరీతమైన కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను తలుచుకుంటే కళ్ళలో నీళ్లు వస్తాయి. చాలామంది తమకు ఉన్న కష్టాల వలన ఎప్పుడూ నిరాశగా, హుషారుగా లేకుండా దిగులుగా ఉంటూ ఉంటారు. ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు. ఇలా తీవ్రమైన కష్టాలు ఉన్నాయని బాధపడేవారు, కష్టాలు కన్నీళ్లు పోవాలని ఆశించేవారు ఏదైనా ఒక మంచి తిథి కలిసి వచ్చిన శనివారం రోజు ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇది చాలా చిన్న పరిహారం, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కానీ రాత్రి 8 తర్వాత మాత్రమే చేయాలి. చీకటిలోనే ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం చేసేవారు శుచిగా ఉండి మనసును కూడా శుచిగా ఉంచుకొని ప్రశాంతంగా ఈ పరిహారం చేశారంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అసలు ఏం చేయాలి అంటే, ఈరోజు రాత్రి 8 దాటిన తర్వాత ఒక స్టీల్ గిన్నెను తీసుకోండి. చిన్న కూర గిన్నె తీసుకుంటే సరిపోతుంది. ఏ గిన్నెను అయినా ఈ పరిహారానికి వాడవచ్చు. ఇలా గిన్నెను తీసుకొని ఆ గిన్నెలో ముందు ఒక తమలపాకును వేయండి. తమలపాకు అనేది త్రిమూర్తుల స్వరూపం, చాలా శక్తివంతమైనది. అటువంటి తమలపాకును గిన్నెలో వేసి ఆ తమలపాకు మీద ఒక స్పూన్ పసుపు పొడి వేయండి. పసుపు కూడా చాలా పవిత్రమైనది, లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది. ఇలా తమలపాకు మీద పసుపు వేసి ఆ పసుపు మీద ఒక అర స్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర కూడా ఎంతో శక్తివంతమైనది కనుక ఇలా వేసిన తర్వాత ఈ గిన్నెను తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి. ఇలా పెట్టి రాత్రంతా కూడా వదిలేయండి. ఈ పరిహారానికి తమలపాకు, పసుపు, జీలకర్ర ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనవి, చాలా శక్తివంతమైనవి కూడా. వీటితో ఎలాంటి పరిహారం చేసినా 100% ఫలితం వస్తుంది. కష్టాలు కన్నీళ్లు పోతాయి. మీరు గుమ్మం దగ్గర పెట్టిన గిన్నెను రాత్రంతా అలా వదిలేసి మరునాడు ఉదయం లేవగానే ఆ గిన్నెలోని ఆకును, పసుపును, జీలకర్రను ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేయండి. కలబంద, వేప చెట్టు, తులసి చెట్టు, ఇలా ఏ చెట్టు మొదట్లో అయినా సరే పడేసి మీకు కష్టాలు కన్నీళ్లు అన్నీ కూడా పోతాయి. నెమ్మదిగా సంపాదన అనేది పెరుగుతుంది. ఇది చాలా సింపుల్ పరిహారం, కానీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చేసి చూడండి, మీరే మంచి శుభ ఫలితాలను పొందుతారు. కాబట్టి మీరు కూడా రేపు శనివారం రాత్రి 8 దాటిన తర్వాత గుమ్మం పక్కన గిన్నెలో ఇవి వేసి పెట్టండి. కష్టాలన్నింటినీ కూడా తొలగించుకొని బాధల నుండి బయటపడి సంతోషంగా జీవించండి.